సమాజంలో తల్లిదండ్రులు గురువులపై గురుతర బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్నారి భవిష్యత్తునే కాదు, దేశ భవిష్యత్తును, ప్రపంచ గతిని కూడా నిర్దేశించే శక్తి వారికి ఉంటుంది. ఒకరు మహనీయులైన, మామూలుగా మిగిలిపోయిన, ఒకరు విజేతగా నిలిచిన, పరాజితుడిగా మారిన, ఒకరు దేశభక్తుడైన, సంఘ విద్రోహ శక్తిగా తయారైన, అది వారి తల్లిదండ్రులు, గురువు పోషించిన పాత్ర ఫలితమే. అందుకే ప్రతి తల్లి, తండ్రి, గురువు తమపై బాధ్యతను తెలుసుకోవాలి. ఇందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తమ కుమారుడు చదివే పాఠశాల ఉపాధ్యాయుడికి రాసిన లేఖ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు ఏం నేర్పించాలో, ఏం బోధించాలో తెలియజేస్తుంది. పిల్లలకే కాదు, మనం కూడా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. మరి ఆ లేఖలో ఏముందో విందామా? నాకు తెలుసు వాడు నేర్చుకోవాలని. మానవులందరూ న్యాయవంతులు, సచ్చీలు కాదని. అయితే అతనికి ఇది కూడా నేర్పించండి. దగాకోరులతో పాటు ధీరోదాత్తులు కూడా ఉన్నారని. స్వార్థపర రాజకీయ నాయకులతో పాటు అంకిత భావం గల నాయకులు ఉన్నారని. శత్రువులతో పాటు మిత్రులు కూడా ఉంటారని చెప్పండి. కొంత సమయం పట్టినా సరే, దొరికిన $5 కంటే సంపాదించిన $1 విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలని, గెలుపుకు సంతోషించాలని నేర్పించండి. అసూయ నుండి వాడిని దూరంగా జరపండి. మీరు చేయగలిగితే నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి. వాడిని త్వరగా నేర్చుకోనివ్వండి. దురుసుగా ప్రవర్తించేవారు త్వరగా మట్టి కరుస్తారని మీరు చెప్పగలిగితే పుస్తకాల్లోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చటి కొండ చర్యల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి. మీ బడిలో నేర్పించండి. మోసం చేయడం కంటే విఫలమవడంలోనే గౌరవం ఉందని. ప్రతి ఒక్కరూ తప్పు అని చెప్పినా సరే, తన సొంత ఆలోచన మీద విశ్వాసం ఉంచాలని అతనికి తెలియచేయండి. ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలని, దుండగులతో కఠినంగా వ్యవహరించాలని నేర్పించండి. ఇవి నా కొడుకుకు ఇవ్వడానికి ప్రయత్నించండి. అందరూ మూకుమ్మడిగా ఒక్కచోట చేరుతున్నప్పుడు మందలో కలిసిపోకుండా ఉండగలిగే శక్తిని ఇవ్వండి. ఎవరు చెప్పినా వినాలని, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తర్వాత అందులో ఉన్న మంచిని మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. మీకు వీలైతే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉండగలగడం నేర్పించండి. అయితే కన్నీళ్లు పెట్టుకోవడానికి సిగ్గుపడనక్కర్లేదని చెప్పండి. తప్పులెన్నే వారిని లెక్క చేయకూడదని, తీయటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలని తెలియచెప్పండి. శారీరక శ్రమను, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలని, అయితే హృదయానికి, ఆత్మకు మాత్రం ఎన్నటికీ వెల కట్టకూడదని అతనికి తెలియచేయండి. అల్లరి మూకల కేకలకు చెవులు మూసుకోవడం నేర్పించండి. తన ఆలోచన సరైనదైతే నిలబడి పోరాడమని నేర్పించండి. సున్నితంగా బోధించండి, కానీ గారాబం చేయవద్దు. కాల్చినప్పుడే కదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా ఉండే ధైర్యాన్ని ఉండనివ్వండి. అలాగే ధైర్యశాలికి కావలసిన సహనాన్ని అలవర్చుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని బోధించండి. అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు. ఇది చాలా పెద్ద ఆర్డరు, కానీ చూడండి మీరెంత చేయగలరో. వాడు ఎంతో చక్కని చిన్న పిల్లవాడు, పైగా నా కొడుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్పిరిట్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.